హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. సో 3 టాస్కులు జరిగాయి. 3 టాస్కుల్లో గత్తరగత్తరలు ఇచ్చింది. లాస్ట్ బెలూన్ టాస్క్ అయితే మాత్రం పుంగి బజాయించింది. సో చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, ఎవరు రైట్ ఎవరు రాంగ్, అసలు రూల్సే క్లియర్గా లేవు, మా సోనియా రైటు, లేదు అభయ్ రైటు, నో నిఖిల్ టీం కరెక్ట్, యష్మి కరెక్ట్, ఇలా చాలా డిస్కషన్స్ వస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8లో ఒక ఛాలెంజింగ్ ఎపిసోడ్ వచ్చిందేమో అని అనిపించింది నాకైతే మాత్రం మనస్ఫూర్తిగా. అంటే మనం కొద్దిగా 1-2 సార్లు చూసి జాగ్రత్తగా చెప్పాలి అన్న ఎపిసోడ్ ఫస్ట్ టైం వచ్చిందేమో అనిపించింది. సో ఎపిసోడ్ రివ్యూ చెప్పుకునే ముందు ఒక మాట చెప్తాను. నాకు సరిగ్గా గుర్తులేదు, ఇప్పుడు అంతా టైం లేక ఎతకలేదు. కానీ సీజన్ 6లోనే ఎప్పుడో ఒక టాస్క్ జరిగింది. అదేంటంటే రింగ్ ఉంది, స్టిక్కర్లు అతికించుకోవాలి బాడీ మీద. ఎవరు స్టిక్కర్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, స్టిక్కర్లు తక్కువ వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఓటీటీలో కూడా జరిగినట్టుంది ఇదే టాస్క్. అయితే అందులో ఏం చేశారంటే రేవంత్ అనుకుంటాను, అదే స్టిక్కర్లు అతికించకుండా జనాల్ని లోపల ఉన్న కంటెస్టెంట్స్ని బయటకు పుష్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ టాస్క్ ఏంటి, స్టిక్కర్లు అతికించడం. కానీ వీళ్ళు చేసింది ఏంటి, డిస్క్వాలిఫై చేయడం. అంటే రింగ్లోంచి బయటకు పంపించి డిస్క్వాలిఫై చేయడం. అప్పుడు రివ్యూస్లో మనం అంత పెద్ద ఇదేం కాదు కానీ బట్ ఈ పాయింట్ రేస్ చేసిందంటే టాస్క్ ఇది, బట్ జరిగింది ఇది అంతవరకు ఫెయిర్ అని చెప్పి. ఇప్పుడు ఈ సీజన్స్లో కూడా ఏం జరుగుతుందంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ రంగులు రాసుకునే దాంట్లో కూడా ఎత్తి రింగులోంచి బయటకు పడేయాలని చెప్పి ఈ సీజన్లో కూడా ఏమవుతుందంటే టాస్క్ మెయిన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఎంతసేపు ఎవరిని ఎక్కడ డిస్క్వాలిఫై చేద్దామనే థాట్లోనే అందరూ ఉంటున్నారు. ఈవెన్ సాక్స్ టాస్క్ జరిగింది, అందులో కూడా రింగ్లోంచి బయటికి పంపించేసి డిస్క్వాలిఫై చేయాలని, ఎవరైనా రింగ్ దాటి వస్తే డిస్క్వాలిఫై చేయాలని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో బిగ్ బాస్ ఏం ఆలోచించారంటే, నాకు తెలిసి బిగ్ బాస్ టీము రింగ్లోంచి బయటికి వెళ్ళి, అంటే అన్ని బెలూన్స్ అంత ఉంది కదా, సో అలా రింగ్లోంచి సింపుల్గా బయటికి వెళ్ళిపోతే ఆ టాస్క్లో మజా ఉండదేమో అని చెప్పి రింగ్లోంచి బయటికి వెళ్తే సంచాలకే ఆ కంటెస్టెంట్ని, ఆ పర్సన్ని లోపలికి పెట్టాలి, లోపలికి పెట్టి మళ్ళీ గేమ్ కొనసాగించాలి అన్న రూల్ యాడ్ చేశారు. ఇది ఎపిసోడ్లో ఉందో లేదు నాకు ఇప్పుడు గుర్తురాట్లా, బట్ లైవ్లో ఈ రూల్ చదివారనమాట. సో ఇది ఎందుకు పెట్టారన్న దానికి రీజన్ ఇది. అంటే డిస్క్వాలిఫికేషన్ మీద ఫోకస్ చేయకుండా మీరు బెలూన్స్ పగలగొట్టడం మీద, బెలూన్స్ బాడీ నుంచి విడగొట్టడం మీద ఫోకస్ చేయండి అని చెప్పి పెట్టారనమాట. సో ఇది ఆ రూల్ పెట్టడానికి రీజను. ఇప్పుడు ఆ రూల్ తర్వాత ఆయన బయటికి వెళ్ళాడటం యాజ్ అ స్ట్రాటజీగా వాడచ్చా వాడకూడదా, సోనియా తనని డిస్క్వాలిఫై చేయడం కరెక్టా రాంగా, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో 3 టాస్కులు జరిగినాయి. మేజర్గా 3 టాస్కుల కోసం మాట్లాడుకుంటే అక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎవరు బాగా ఆడారు టాస్క్, ఎవరు ఇంటెలిజెంట్గా ఆడారు, ఎవరు బ్రెయిన్ వాడారు, సంచాలకు రైట్ రాంగ్ అని డిస్కస్ చేసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. దాని తర్వాతే ఒక కంక్లూజన్కి రండి. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, నన్ను కూడా క్రిటిసైజ్ చేయండి రెస్పెక్ట్ఫుల్గా, పీస్ఫుల్గా. సో నేనేం తోపు తురుము కాదు, సో నేను కూడా జస్ట్ మీలాగే అనమాట. కాకపోతే 1-2 సార్లు చూసి చెప్తూ ఉంటాను. సో మీ ఒపీనియన్స్ కూడా రైట్ అవ్వచ్చు, నా ఒపీనియన్స్ కూడా రైట్ అవ్వచ్చు, 2 రాంగ్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ నా ఒపీనియన్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా క్లారిటీగా చెప్తా. సో భయం లేదు దేనికోసం కూడా. వీడియో లైక్ చేసి చూడండి, మళ్ళీ చెప్తున్నా స్కిప్ చేయకుండా చూడండి, అవసరమైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి. అలాగే లాజిక్ నేను చెప్పింది కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడుకుందామా, ఏం జరిగింది ఏంటి అని చెప్పి డైరెక్ట్గా టాస్క్ వెళ్ళిపోదాం. చాలామంది వాటి మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి టాస్క్లు 3 అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఈ ఫ్లట్టింగ్ ఏంటి, మణికంఠ బాధ ఏంటి, మణికంఠ యష్మి హగ్ ఏంటి, ఇవన్నీ దీని గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మీకోసం ఇప్పుడు అంటే రేషన్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నాము. సమయానుసారంగా టాస్కులు అంటే ఎవరైతే ఎక్కువ టాస్క్ గెలుస్తారో వాళ్ళకి కోరుకున్న ఫుడ్ లభిస్తుంది అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు అనమాట. సో దీని తర్వాత వీళ్ళు ప్లాన్లు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అభయ్ వాళ్ళ టీం సంచాలకు చెప్పే విషయాల్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి, మనం వాటిని బేస్ చేసుకొని అందరూ ఒక మాట మీద గట్టిగా పోరాడదాము అది అని చెప్పి ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్టు అని చెప్పి ఫస్ట్ టాస్క్. ఈ ఫస్ట్ టాస్క్ని 2 విధాలుగా ఆడచ్చు. నేను ఇప్పటివరకు మనం ఒక విధానమే చూసాము, ఏంటి అంటే పెట్టడం, హోల్డ్ చేయటం, బ్లాక్ చేయటం, ఇదే మన లాస్ట్ టైం చూసింది. ఇంకా విధానం నేను ఇందాక మార్నింగ్ ప్రోమో రివ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఎవరిని టచ్ చేసుకోకుండా, ఎవరిని బ్లాక్ చేయకుండా నేను ఖాళీ ఉన్న చోట్ల పెడతా ఉంటాను. పెట్టిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోతే ఆపోజిట్ టీం దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టిన వాటిని తీసేసి వాటిని చెడగొట్టడానికి చూస్తాను. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ కూడా నాది చెడగొట్టడానికి చూస్తాడు. సో ఖాళీ అయిన దాంట్లో మళ్ళీ నాయి బయట పడిపోయిన తీసుకెళ్ళి లోపల పెడతాను, ఆయన కూడా అదే చేస్తాడు. ఇది ఒక లూప్లో సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని టచ్ చేసుకోవాల్సిన, బట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది బాడీలోంచి. ఇంకా ఆవేశం అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఎక్కువ ఎనర్జీ ఉంటుందో వాడు చివరిదాకా స్పీడ్గా చేయగలుగుతాడు, వాడు విన్ అవుతాడు. ఇది వన్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్. ఇంకోటి ఏంటంటే పెట్టేయటం, పక్క నుండి చెడగొట్టడం, వాడిని బ్లాక్ చేయటం. ఫస్ట్ వీళ్ళు ఇదే చేశారు. దీనికి సంచాలకుగా ఎవరిని పెట్టుకుందామంటే ఇక్కడ జాగ్రత్తగా
ఉండండి, సంచాలక్ ఎవరని చెప్పి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీ చీఫ్సే డిసైడ్ చేసి సంచాలక్ ఎవరిని పెట్టుకోండి అంటే సోనియా పక్క నుంచి నేను వస్తా సంచాలక్ అంటే అభయ్ నువ్వు మాత్రం అసలు వద్దు అన్నాడు. ఎందుకంటే అభయ్ ఖచ్చితంగా తెలుసు సోనియా కొద్దిగా పార్షియాలిటీ చూపించిద్ది అని మాత్రం అభయ్ అనుకున్నాడు. చివరికి ఇది లైవ్లో జరిగింది. నిఖిల్ వచ్చి సోనియా నీ ఇష్టమే అంటే ఏం మాట్లాడాల, సీత అన్న తర్వాత ఒప్పుకున్నాడు. సో సీత అయితే కొంచెం రెండు వైపులా చేస్తానో లేదంటే తన మాట నెగ్గిద్దనో ఏదైనా సరే అభయ్ అంటే సోనియా కూడా సేమ్ అప్లికబుల్, తన మాట నెగ్గనిది సోనియా అని చెప్పి సీతనైతే ఈజీగా మ్యానిపులేట్ చేయించాను. సో అభయ్ స్ట్రాటజీ ఇది. సో సీతకు ఒప్పుకున్నారు. సీత మరి నిజంగానే ఆ స్ట్రాటజీకి లొంగిందా, సీత స్ట్రాంగ్గా ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. సో గేమ్ స్టార్ట్ అయింది. ఎవరెవరిని పంపించాలంటే వాళ్ళు పృథ్వీని పంపించారు, వీళ్ళేమో నబీల్ని పంపించారు. సో ఇక్కడ కొంచెం అంటే ఇంక వాళ్ళకి ఇంక మ్యాన్ పవర్ ఏమి లేదు, అంతా ఉమెన్ పవర్ ఉంది. సో ఇంకా తప్పక నిఖిల్ పృథ్వీని పంపించలేదు. ఇప్పుడు పృథ్వీని పంపించకపోతే తర్వాత అయినా పృథ్వీని పంపించాల్సి వచ్చేది. భద్రమైన తర్వాత నబీల్ ఫస్ట్ ఇన్ని పెట్టేసిన తర్వాత నబీల్ బ్లాక్ చేశాడు. సోనియా వీళ్ళందరూ ఏమో అరుస్తూ ఉన్నారు పాస్ చేయండి అని. నాకు సీత భలే నచ్చింది. ఇక్కడ ఏంటంటే సీతకి ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు పాస్ చేయాలి అని చెప్పి. నాకు నచ్చింది ఏంటంటే తను పేపర్ చదవలేదు, రూల్స్ పెట్టలేదు ఫస్ట్. సో నేను ఎక్కడికి తప్పు కనిపిస్తే అక్కడ చేస్తానని చెప్పి సింపుల్గా చెప్పేసింది. సో ఎప్పుడైతే వీళ్ళు కింద పడ్డారో తను అప్పుడు గేమ్ ఆపుతా ఉంది. సో తన రూల్ ఏంటంటే ఎప్పుడైనా కింద పడతా ఉంటే ఆపుతా ఉంది, పైన పుష్ చేసుకుంటే మాత్రం ఎప్పుడు ఆపలా. సో దెబ్బ తగిలించుకోకండి అని చెప్తా ఉంది. తర్వాత పృథ్వీ తను బ్లాక్ చేశాడు. ఈసారి పృథ్వీ టీం లీడ్లోకి వెళ్ళింది. పృథ్వీ కొంచెం బ్లాక్ చేసి అన్ని పీకేసిన తర్వాత లీడ్లోకి వెళ్తే వెనక నుంచి యష్మీలు అందరూ వస్తాను రే నువ్వు తీసుకెళ్ళిపోయాడు. చివరికి తీసుకెళ్ళిపోతే నిఖిల్ చెప్తున్నాడు అక్కడే హోల్డ్ చేయి అంటే యష్మి అరే ఇప్పుడు నువ్వు పెట్టాల్సిన టైం వచ్చింది, నువ్వు లీడ్లో లేవు. ఫస్ట్ టైం లీడ్లో ఉన్నాడు, నువ్వు లీడ్లో లేవు అంటే మళ్ళీ వచ్చినప్పుడు కింద పడిపోతే మళ్ళీ తిను పాజ్ చేసింది. సో వాళ్ళందరూ ఎందుకు నువ్వు ఇప్పుడేమో ఆ చివరికి వెళ్ళిపోతే మీరు ఎందుకు ఆపట్లేదు గేమ్ అని చెప్పి అభయ అంటే అప్పుడు క్లియర్ చెప్పింది నేను కింద పడిపోతానే చేశాను అంతే చెప్తే ఎవరు లీడ్లో ఉన్నారు ఎవరు లీడ్లో కాదని చెప్పి చాలా ఫామ్గా చెప్పింది. తర్వాత ఇక్కడ ఒకసారి ఏం చేశాడంటే పృథ్వీ నూకేశాడు, తను కొంచెం తోసేశాడు. ఇటు వీళ్ళ భాష వస్తుంది నూకేశాడు అని చెప్పి. సో వాళ్ళు అక్కడ అలాగే మాట్లాడుకుని తోసేశాడు. నూకేస్తున్నా అంటే కదా తోసేశాడు. అప్పుడు ఏంటంటే తిను గేమ్ ఆపినప్పుడు ఆపుతున్నా సరే వినిపించుకోకుండా ఫస్ట్ పృథ్వీ 2 ఫోటోలు తీశాడని, తర్వాత నబిల్ తీశాడు, పృథ్వీ తీశాడు, అంతా తీశాడు. ఇక్కడ అభయ్ గట్టిగా మావు 2 ఫోటోలు. ఇక్కడ సీత కొంచెం నబిల్ తీశాడని చెప్పినా సరే 2 ఫోటోలు ఇచ్చింది, కొంచెం బెండ్ అయింది ఇక్కడ. సో పృథ్వీ అదే అభయ్ ధైర్యం అనమాట, సీతను మనం ఇచ్చేయచ్చు అని చెప్పి. సో మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఆడారు. సో బిగ్ బాస్ ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఏంటి అంటే ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు, అలాగే గేమ్ని పాజ్ చేయడానికి వీల్లేదు, మీ ఫొటోస్ని మీరు కావాలంటే డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలి నేను ఫస్ట్ చెప్పాను చూసారా, ఆ రకంగా ఆడాలి. అంటే ఒకరినొకరిని ముట్టుకోకుండా, అంటే ముట్టుకోకుండా నేను పెడతా ఉంటాను వాడు తీస్తూ ఉంటాడు, నేను పెడతా ఉంటాను వాడు తీస్తూ ఉంటాడు, లేదా నేను వాడి దగ్గరికి వెళ్ళి ఆడి తీస్తూ ఉంటాను వాడు పెడతా ఉంటాడు. ఈ రకంగానే ఆడాలి తప్పితే ముట్టుకోకూడదు. ఈ పృథ్వీకి బియ్యం బస్తా అంత బాడీ ఉంది కానీ ఆవగిందంత బ్రెయిన్ లేదు. సారీ టు సే దిస్. అక్కడ అంత క్లియర్గా రూల్ చెప్తే నువ్వు పట్టుకోకూడదంటే ఇంకా బిగ్ బాస్ పట్టుకోకూడదు అన్నాడు. సీత ఏం చెప్తుంది అసలు ముట్టుకోవద్దని చెప్తుంది. ముట్టుకోవద్దన్న లిటరల్గా తన్ని బ్లాక్ చేస్తున్నాడు, తన్ని హోల్డ్ చేస్తున్నాడు. అలా ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ అరుస్తూ ఉన్నా సీత మల్టిపుల్ టైమ్స్ తనకు అవకాశం ఇచ్చింది. సీతను అసలు క్వశ్చన్ చేయడానికే లేదు. అసలు వేరే సంచాలకైతే ఫస్ట్ టైమే డిస్క్వాలిఫై చేయాలి. సో సీత 3 టైమ్స్ పృథ్వీకి అవకాశం ఇచ్చిందనమాట. పట్టుకుంటానే ఉన్నాడు, ముట్టుకోవడానికి చెప్తుంటే సీత నువ్వు చాలాసార్లు పట్టుకున్నావు అది అని చెప్పింది. అభయ్ వాళ్ళందరూ డిస్క్వాలిఫికేషన్ అరుస్తూ ఉంటే సో ఫైనల్గా ఇంకా 3వసారి గట్టిగా పట్టుకున్నప్పుడు డిస్క్వాలిఫై చేసి అభయ్ వాళ్ళని విన్నర్గా ప్రకటించింది. ఇక్కడ నబిల్ని మనం గట్టిగా అప్రిషియేట్ చేయాలి. నబిల్ తెలుసు పృథ్వీ ట్రిగ్గర్ అవుతాడని తెలుసు. నబిల్ పద్దాకా సింపుల్గా చేతులు ఎత్తేసాడు, ముట్టుకోకుండా సింపుల్గా అక్కడికి వెళ్తున్నాడు పృథ్వీ దగ్గరికి, లేదా పృథ్వీ తన దగ్గర వచ్చినప్పుడు కానీ చేతులు ఎత్తి ఉంచున్నాడు, కానీ బాడీతో పుష్ చేయడానికి దేనికోసం ట్రై చేస్తున్నాడు ఇంటెలిజెంట్గా. సో ఇక్కడేమో ఆయనకి అది మరి న్యాచురలా లేదంటే ఏమో తెలియదు కానీ చేతులు వచ్చేస్తా ఉంది. తర్వాత మాట్లాడుకుంటున్నారు న్యాచురల్గా వచ్చేసింది, అది నా ఇన్స్టింక్ట్ అలా చేతులు వచ్చేయటం అని చెప్పి. అదే ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలి పృథ్వీ. దాని తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఏం ప్రయోజనం, నువ్వు తనకన్నా బలవంతుడివి, నీ బలం ఒక్కసారి కూడా ఇక్కడ ఉపయోగపడలేదు మీ క్లాన్కి ఈ క్లాన్కి. నువ్వు మల్టిపుల్ పీపుల్తో ఆడినప్పుడే వాళ్ళు నేను కంట్రోల్ చేస్తున్నప్పుడే నువ్వు గేమ్ విన్ అవుతున్నావు. నువ్వు సింగిల్గా ప్రతి టాస్క్ నువ్వు ఓడిపోతున్నావు జస్ట్ బికాస్ ఈ ఆనపకాయ అంత ఆవేశం వల్ల. కొంచెం ఆ బ్రెయిన్ వాడితే ఇక్కడ ముట్టుకోకుండా తీస్తూ ఉంటే నబీల్ కన్నా ఎక్కువ స్ట్రెంత్ నీలో ఉంది కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ స్పీడ్గా చేయగలవు కాబట్టి ఈజీగా విన్ చేయగలిగేవాడు. సో అలా ఊడిపోయాడు అనమాట. సో సీతను క్రిటిసైజ్ చేయడానికి లేదు, నబీల్ని అప్రిషియేట్ చేయాలి, బ్రెయిన్ వాడాడు, సీతను కూడా అప్రిషియేట్ చేయాలి, గట్టిగా చేసింది. అసలు 3 టైమ్స్ ఛాన్స్ ఇవ్వడం అంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే.
దాని తర్వాత వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, విష్ణుప్రియ అబ్జెక్ట్ చేసింది, నువ్వు కావాలని సీతను పెట్టుకున్నావు సంచాలకుగా, నీకు పని జరిగింది కదా నా అబ్బాయిని. సోనియా కూడా అదే అందనమాట, అందుకనే పెట్టుకున్నాడు అని చెప్తే అప్పుడు అబ్బాయి హట్ అయ్యాడు. విష్ణుప్రియ అంటే తెలుసో తెలియకేదో అంటది, సోనియా అలా అంటది, నా గురించి తెలిసిన వాళ్ళు అలా మాట్లాడితే నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి నిఖిల్ దగ్గర చెప్పుకొని బాధపడతాడు. దాని తర్వాత ఈ ఫ్లట్టింగ్ కోసం జరిగింది, ఇది కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఇది కూడా నేను ఆల్రెడీ ఇందా ప్రోమోలో చెప్పాను, బట్ చాలామంది ఇంట్రెస్టింగ్ ఉంటారు టాస్కుల కోసం, అయితే ముందు మన టాస్కుల కోసం మాట్లాడుకుందాం. సీత నిఖిల్ ఫ్లట్టింగ్ తోటి, సోనియా పృథ్వీ యష్మి మ్యాటర్ ఒకటి, ఈ తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ రెండో ఛాలెంజ్, నత్తలా సాగుకు ఒక్కటి వదలకు. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఛాలెంజే. సో ఎవరిద్దరిని పంపిద్దాం డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. నిఖిల్ యాక్చువల్గా సోనియాని నైనికని పంపిద్దాం అనుకున్నారు, బట్ చివరికి తను సోనియా దిగారు అనమాట. ఇక్కడి నుంచేమో అబ్బాయి ఓంని ప్రేరణని దించాడు. మణికంఠ క్వశ్చన్ చేశాడు అబ్బాయిని, ఎందుకు, వై దిస్ మ్యాన్, నాకు క్వశ్చన్ చేయని చెప్పి. నేను చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ, నెక్స్ట్ వీక్ అబ్బాయి ఉంటే కనుక మణికంఠ నామినేషన్ అబ్బాయే, మణికంఠ ఉంటాడులేండి ఖచ్చితంగా. సో అబ్బాయి అనమాట. ఎందుకు అంటే ఓం అన్న స్విమ్మింగ్ చేస్తాడు కాబట్టి ఇది బాడీ మీద మూమెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆయన ఈజీగా చేయగలడు అని చెప్పి అది లాజిక్ చెప్పి ఇచ్చాడు. ఇది కరెక్టేనా అంటే అబ్బాయి ఇక్కడ ఛాన్స్ తీసుకున్నాడు. అబ్బాయి ఇక్కడ ఛాన్స్ తీసుకోకుండా ఉండాల్సిందే. అబ్బాయి ఇక్కడ చీఫ్గా ఫెయిల్ అయ్యాడేమో నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు చెప్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్ టాస్క్, ఫుడ్ కోసం జరిగే టాస్క్. ఆల్రెడీ ఒక టాస్క్ గెలిచారు. ఇక్కడ కనుక ఛాన్స్ తీసుకోకుండా ఆడితే వీళ్ళు 2 టాస్క్లు గెలిచేస్తే వీళ్ళు లీడ్లోకి వచ్చేసారు, మ్యాటర్ ఓవర్ అయిపోయింది. అంటే ఆయన 5 పెడతారు 3 పెడతారు చెప్పలేము, బట్ లీడ్లోకి అయితే వచ్చేవాళ్ళు. అరే అలాగా మరి మిగతా వాళ్ళకి ఛాన్సులు ఎప్పుడు వస్తే ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటాయని మీరు అడగచ్చు. నెక్స్ట్ జరిగేవేంటి, మనీ రిలేటెడ్ టాస్క్లు. అందులో పర్సనల్గా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. మీరు కొంచెం ఆలోచించండి. అంటే గేమ్లో ఉండి నేను ఇలా మాట్లాడలేను, గేమ్లో అంటే అబ్బాయి ఇలా బయటికి చెప్పలేడు పర్సనల్గా మనకేం పోయింది అని చెప్పి, ముందు మనకు ఫుడ్ కావాలని. ఎందుకంటే నా క్లాన్ గెలిచినా వాళ్ళ క్లాన్ గెలిచినా ఎవరి క్లాన్ గెలిచినా ఎక్కువ డబ్బులు వస్తే కనుక అది విన్నర్ ప్రైజ్ మనీకి ఆడవుతాయి. మేబీ నా క్లాన్ తక్కువ డబ్బులు వస్తే దాన్ని చీప్గా తీసేయచ్చు వీకెండ్, బట్ అది ఒక ఛాన్స్ తీసుకోవచ్చు కదా నేను స్టిల్. ఎందుకంటే ఇక్కడ వీక్ మొత్తం ఫుడ్తో నా టీం సాటిస్ఫై చేయొచ్చు కదా. సో అబ్బాయి అలా ఆలోచించలేదు. సో ఆ మనీ టాస్క్లు అందరికీ ఛాన్సులు ఇస్తారే, ఇప్పుడు మాత్రం రిస్క్ తీసుకోను, నేను వెళ్తానో లేదంటే ప్రేరణకి సరిజోడిగా ఇంకెవరైనా పంపించాల్సింది. కొంచెం యష్మి కూడా పొడుగ్గానే ఉంటుంది. లేదు మణికంఠ ఆడతానంటే అక్కడ స్ట్రెంత్కి సంబంధించింది కాదు, అంటే కొంచెం స్ట్రెంత్ ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ కూడా. సో చేయాల్సింది, బట్ చేయలేదు, ఓంని పంపించారు. దీనికి సంచాలకుగా బిగ్ బాసే, అంటే సరిగ్గా సంచాలక విషయంలో ఇదవ్వట్లేదు. ఎందుకంటే సీత చెప్పినప్పుడు ఏమైందంటే సీత ఇద్దరికి కావాల్సిన వ్యక్తి, అటు అభయ్కి కావాల్సిన వ్యక్తే, ఇటు నిఖిల్కి కావాల్సిన వ్యక్తే కాబట్టి ఇద్దరు ఏమల్లా సీతని. ఇదే విషయాల తర్వాత కూడా మాట్లాడుకుంటారు. సో మీ ఇద్దరు మెచ్యూర్డ్గా సరిపోయింది, వేరే వాళ్ళు అంటే నన్ను వేసుకునే వాళ్ళు అది అని చెప్పి. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళు మళ్ళీ వేరే ఇలాంటి డెసిషన్లు టుమిడి డెసిషన్లు తీసుకోకుండా ఆయనే మణికంఠని సంచాలకుగా అపాయింట్ చేశాడు ఈ టాస్క్కి. అప్పటి వరకు మీకు వదిలేసాడు చాయిస్, ఇప్పుడు నుంచి ఆయన చేతిలో తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కావాల్సిన కంటెంట్ అక్కడ జనరేట్ అవ్వట్లా. యాక్చువల్ సంచాలక మీద చాలా గొడవలు అవ్వలేదు కాబట్టి ఆయన ఈసారి తీసుకున్నాడు. తీసుకుంటే స్టార్ట్ అయింది. నిఖిల్ సూపర్ ఆడాడు చెప్పాలంటే. ఒక టైంలో అయితే కొడితే 3-4 అడుగులు దూరం వెళ్ళింది. సో స్టార్ట్ చేశాడు నిఖిల్ కంప్లీట్ చేసేపాటికి ఫస్ట్ రౌండ్ ఓం గారు సగం దూరం కూడా రాల. సో ఆయన ప్రతి టాస్క్కి నేను ఆడతా అంటాం తప్పితే, సో ప్రతిదీ నేను 100% ఇస్తానంటే ఇక్కడ నాకు అర్థం కాదు. బిగ్ బాస్లో 100% ఇస్తామంటే 100% ఇస్తే సరిపోదు, టీం గెలాలి. సో నేను అర్థం చేసుకోగలను, కొంచెం ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ రిస్క్ ఉన్న టాస్క్లో రిస్క్ చేయటం ఎందుకు అని. సో ఆయన సగం చేశాడు. సగం చేసిన తర్వాత నెక్స్ట్ సోనియా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ప్రేరణ, సోనియా అంటే నిఖిల్ది కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడో ప్రేరణ స్టార్ట్ అయితే ప్రేరణ సోనియా ఒకే టైంలో ఫినిష్ చేశారు. అంటే మీరు ఊహించుకోండి ప్రేరణ ఎంత స్పీడ్గా ఆడిందో. నేను ఫస్ట్లో చెప్తా ఉండే ప్రేరణ వచ్చిందని తెలిసినప్పుడు టాస్క్లో మాత్రం కుమ్మేస్తుంది, మీరు గమనించుకోండి అని చెప్పి. కేవలం తన పార్ట్నర్ వల్ల తను ఇది అవ్వలేదు, బట్ స్టిల్ తను ఎంత కవర్ చేసిందంటే అంత కవర్ చేసింది. మీకు అక్కడ లెక్కలు అర్థమై ఉండవు, నేను చెప్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో తర్వాత కూడా సేమ్ అలాగే జరిగింది. రెండో రౌండ్ కూడా నిఖిల్ మళ్ళీ లీడ్లోకి తీసుకెళ్తే సోనియా దయ్యేపాటికి ప్రేరణ మళ్ళీ కవర్ చేసింది. తర్వాత మనకు కట్ చేశారు. ఈ బిగ్ బాస్ టీం ఏం చేస్తున్నారంటే, మీరు లైవ్లో టాస్క్ కంప్లీట్గా చూపిరు, అటు ఇటు కెమెరాలు తిప్పుతారు. ఓకే ఐ అండర్స్టాండ్, టీకి ఎపిసోడ్లో రావాలి కాబట్టి అని. ఎపిసోడ్లో వచ్చిన తర్వాత 5 క్యాబేజీలు 10 క్యాబేజీలు 15 క్యాబేజీలు మాకు మొత్తం చూపించారా? చూపిలా. 2 క్యాబేజీలు చేసి కట్ చేస్తే 5వ క్యాబేజీ దగ్గర ఉంది. ఈ మధ్యలో ఏమైంది ఏంటి అది మాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు లైవ్లో దాన్ని చూపించవచ్చు కదా. లైవ్లో చూపిక ఎపిసోడ్లో చూపిక మేము ఎలా జడ్జి చేస్తాం దేన్నైనా సరే.
కట్ చేస్తే 5 క్యాబేజీలు అయినాయి. నాకేమనిపించిందంటే చెరుకు 5 ఉన్నాయి అని చెప్పి మనకు అనిపించింది. సో ఇద్దరికి మనం కరెక్ట్గా వెనక్కి పాజ్ చేసుకొని చూస్తే 5 ఉన్నట్టు అనిపిస్తే, బట్ వీళ్ళది ఒకటి అటు వెళ్ళటము ఇటు వెళ్ళటం ఏదైంది ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ మాత్రం. దాని తర్వాత ఏమైందంటే వీళ్ళవి 7 వెళ్ళినాయి, తర్వాత వీళ్ళవి 6 వెళ్ళినాయి. అక్కడ మొత్తం 15 క్యాబేజీలు ఉన్నాయి. సో నిఖిల్ వాళ్ళు 7 వెళ్తే వీళ్ళు 6 వెళ్ళినాయి, 14 అయినాయి. ఓం గారు వేస్తున్నట్టున్నారు 6ది. అప్పుడు సోనియా 15 తీసుకొని స్టార్ట్ చేసింది వేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ప్రేరణకి ఇంకో క్యాబేజీ లేదు. ఓం గారిది కంప్లీట్ అయింది. ప్రేరణ క్యాబేజీ లేకపోతే మణికంఠని క్యాబేజీ ఇవ్వు అంటే మణికంఠకి 2 థాట్స్ ఉన్నాయి మైండ్లో, కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒకటేంటంటే 15కి 15 ఆపేయాలి అని చెప్పి ఒకటి ఫిక్స్ అయ్యాడు. రీఫిల్ చేయడం స్టార్ట్ చేస్తే, రీఫిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ అయిపోయిన క్యాబేజీలను తీసుకొచ్చి మళ్ళీ నేను గేమ్లో కనుక పెడితే ఇది ఒక లూప్లో అవుతుందేమో, ఇది ఎప్పటికీ ఎండ్ అవుదేమో అనుకున్నాడు. అలా ఎందుకు అనుకున్నాడు నాకు అర్థం కాదు. బజర్ అనేది ఒకటి ఉంటుంది, అది వస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు ఇలా ఎండ్లెస్గా జరగనివ్వరని తెలుసుకోవాల్సింది. లేదా ఫస్ట్ ఆలోచించాలి 15 ఉన్నాయి కదా, 15 అయిపోతే నేనేం చేయాలి అని ఫామ్గా ఫస్టే చెప్పాలి. ఈ 15 ఉంటాయి, నేను ఇంకా ఫిల్ చేయను అని. అక్కడ వాళ్ళు అడగలేదు, కానీ సంచాలక్గా ఇది నా బాధ్యత. సంచాలక్ అంటే ఏంటి, ఇంకా ముందు ఊహించాలి. ఆయన నామినేషన్స్లో చెప్పాడు కదా పాయింట్, మీరు మాకు రష్మికి ఏం చెప్పాడు, మాకు ఇద్దరు పర్సనల్గా జరిగింది మాకు ఎలా తెలిసిద్ది అంటే నువ్వు అదే కదా జడ్జి చేయాలి, నువ్వు చీఫ్ పొజిషన్లో నువ్వు దాన్ని కనిపెట్టి ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు రాంగ్ చెప్తున్నారు చేయాలన్నాడు. ఇక్కడ కూడా ముందు జరిగేది ఊహించి 15 ఉన్నాయి, నీ డెసిషన్ ఏంటి, నువ్వు 15 కంప్లీట్ అయితే రీఫిల్ చేస్తావా లేదా 15తో గేమ్ ఆపేస్తావా అంటే ముందు ఎవరు 8 వేస్తే లేదంటే ఈక్వల్ ఆర్ మోర్ దెన్ 8 వేస్తే గేమ్ అయిపోద్ది అని ఫస్ట్ నువ్వు చెప్పగలగాలి. సో ఈ పాయింట్లో నాకు మనకంటే ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది యాజ్ అ సంచాలకగా. అప్పటి వరకు ఈ ట్రెమెండస్ అన్ని చేస్తున్నాడు అని చేశాడు. ఇంకొంచెం ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనిపించిందంటే అక్కడ 15 అయిపోయిన తర్వాత అయినా ప్రేరణకి అడుగుతుంటే లేదు ఇక్కడితో గేమ్ ఓవర్ అని చెప్పకుండా ఏం చేశాడంటే కొద్దిగా టైం వేస్ట్ చేసి దాని తర్వాత ఒకటి తీసుకెళ్ళి పెట్టాడు. ఇది మనకు అక్కడ రాలా, బట్ వాళ్ళ డిస్కషన్స్ వల్ల నాకు అర్థమైంది. పెట్టి ప్రేరణ స్టార్ట్ చేసేపాటికి ప్రేరణ సగం దూరం వచ్చేపాటికి ఆ అమ్మాయి సోనియా వేసేసింది. అంటే అక్కడ సోనియాది 8 కంప్లీట్ అయినాయి. సో తిని కనుక ముందే పెట్టుంటే తనది 8 తినది 8 16 అయ్యేవి. సో ముందు పెట్టలా తిన. అలాగే అక్కడ కొంచెం గ్యాప్ కూడా ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్. ఏదో మధ్యలో ఉంది ఏదో అంటున్నారు. సో నాకు ఆ పాయింట్ కొద్దిగా అర్థం కాల. ఒకవేళ నేను ఏదైనా తప్పు అయి ఉండొచ్చు ఈ టాస్క్లో అనలైజ్ చేయడంలో, ఎందుకంటే నిజంగానే వాళ్ళు సరిగ్గా చూపించకుండా జరిగింది. సో నాకు అర్థమైనంత వరకు చెప్పాను అనమాట. సో దాన్నే వీళ్ళు క్వశ్చన్ చేశారు, నువ్వు ఎందుకు రీఫిల్ చేయలేదంటే నేను ఎందుకు రీఫిల్. సో నేను పెట్టిన తర్వాత ఆలోచించాను దానికోసం, అది ఒక సెకండ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత మాత్రం ఆలోచించాను ఏంటంటే ఇంక రీఫిల్ చేయకూడదు, ఇది 15 ఏది ముందైతే అది అని చెప్పి పెట్టేసి ఆ అమ్మాయి 8 వేయంగానే ఆగిపోయి. సో దాంతో మీరు స్లోగా స్టార్ట్ చేశారు కాబట్టి మీరు స్లోగా అయిందని. ఇక్కడ ఆ గ్యాప్ కనుక తీసుకోకుండా తనకి త్వరగా పెట్టేసి ఉంటే అంటే ఎవరు ముందేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అలా అయితే ఒక రకంగా ఉండేది. ఫస్టే చెప్పేసి ఉన్నా ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే 8 ఇంకా పడలేదు కదా, సోనియాది ఇంకా పడలా. సోనియాది పడినప్పుడు తినకి పెట్టుకుంటే ఏమైపోయింది మనకు. ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎలా చెప్తున్నావు అక్కడ 7 ఉన్నాయని చెప్పి తను 8 తెస్తుందంటే ఒకటి వీళ్ళ దాంట్లో నుంచి అటే వెళ్ళిపోయిందంట. సో అందుకని మనం అక్కడ పాజ్ చేసి లెక్కేసుకున్నా కూడా మనకు లెక్క సరిగ్గా తెలియదు ఎటు సైడ్ ఎన్ని క్యాబేజీలు ఉన్నాయన్న దాని మీద. సో దీని తర్వాత మాత్రం వీళ్ళకి పెద్ద గొడవ అయింది. ఇందులో అబ్బాయి లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి అంటే ఇక్కడ కొంచెం అరుచుకున్నారులేండి, మనీ యూఆర్ స్లో అంటారు. సో ఓం నువ్వు వెయిట్ చేసి పెట్టావు అంటాడు. సో మీరు పెట్టమంటే ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అంతవరకు, మీరు పెట్టమంటే పెట్టాను కానీ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో అంతవరకే అని చెప్పాడు. సో మీరే స్లోగా వేసుకున్నారు అన్నారు. తర్వాత బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ విజేత ఎవరంటే మనీ శక్తి అన్నాడు. సో ప్రేరణ బుక్లో ఉందా రూల్ అని చెప్పి అడిగింది. అంటే 15 క్యాబేజీలే అని రూల్ ఉందా అని చెప్పి అబ్బాయిని అడిగితే లేదు వాడికి తెలియదు వదిలే అంటే వాడికి అర్థం కాలేదు ఇంక వదిలేసా అంటే మరి నేను సంచాలకు నాకు తెలుసు నాకు క్లారిటీ ఉందంటే ప్రేరణ తొక్కలో సంచాలక్ ఉంది. సో ఇక్కడ అబ్బాయి అడిగిన ఇదేంటంటే లాజికల్గా అడిగింది, ఏదైతే వీళ్ళ నిమ్మకాయల టాస్క్ జరిగిందో ఆ నిమ్మకాయల టాస్క్లో వీళ్ళ నిమ్మకాయలు అయిపోతే ఆ రోజు భాష కింద నుంచి తీసి మళ్ళీ రీఫిల్ చేసి వాళ్ళకి అయ్యే ఆటలతో ఆడిపించాడు. దీనికి మనీ అక్కడ హైపర్ అయిపోయి సో అక్కడ గేమ్ వేరే ఆ సంచాలకు వేరే ఆ రూల్స్ వేరే. దానికి ముందు వీళ్ళకి పెద్ద గొడవ కూడా అయిందన్నమాట, ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనీ 15 క్యాబేజీలు ఉన్నాయి అని చెప్తా ఉంటే వీళ్ళు కూడా ఏదో చెప్తా ఉంటే లెట్ మీ టాక్ ఆర్ యూ టాక్. ఇక్కడ కొంచెం అబ్బాయితో డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడని కూడా అనిపించింది. ఊరికి హైపర్ అయిపోయాడు. అబ్బాయి నువ్వు రూల్స్ చెప్పు అన్నాడు. చెప్పంటే 15 క్యాబేజెస్ ఉన్నాయి, అన్లిమిటెడ్ రీఫిల్ అలా చేస్తే అన్లిమిటెడ్ రీఫిల్ వెళ్తూనే ఉంటుంది బజర్ వచ్చేదాకా అన్నాడు. బజర్ వచ్చేదాకా, సో బజర్ వచ్చేదాకా అవుతుంది, అది అలాగే ఆడాలి అని చెప్పి వీళ్ళు. సో దాని తర్వాత ఈయన నేను మాట్లాడింది మీరు వినట్లేదు, మీరు మాట్లాడింది మాత్రం నేను వింటున్నానంటే అవే పట్టుకుని నేను ఏం మాట్లాడని చెప్పంటే మీరు రీఫిల్ కోసం మాట్లాడి నేను రీఫిల్ కోసం అసలు మాట్లాడలేదు అని చెప్పి ఆ నిమ్మకాయల గురించి చెప్పాడు అనమాట.
సో లెమన్ గేమ్ గురించి చెప్తే మనీ అన్నాడు ఆ సంచాలకు వేరే, ఈ సంచాలకు వేరే, ఆ గేమ్ వేరే, ఈ గేమ్ వేరే, దానికి దీనికి కంపారిజన్ లేదంటే ఓకే, అర్థమైంది, నీకు ఎంత క్లారిటీ ఉందో నాకు అర్థమైంది, ఇంక ఓకే, దీని గురించి డిస్కషన్ వద్దనే సార్. లాస్ట్ క్యాబేజీకి ఫైట్ చేయమని చెప్పొచ్చు కదా నువ్వు అని చెప్పి, అంటే ఈయన వేస్తున్నప్పుడు సోనియా వెళ్ళి ప్రేరణ వెళ్ళి అక్కడ సోనియాతో ఫైట్ చేయమని చెప్తాను. ఈ ఒక్క పాయింట్ నాకు కొంచెం క్లారిటీ ఇలా ఫైట్ చేయమన్నాడా ఏంటన్నది అర్థం కాల. నేను అప్పటికి చెప్తున్నాను నువ్వు ఆడియన్స్కి చెప్తున్నావు, నాకు చెప్పడం లేదు అంటది ఈ అమ్మాయి. సో ఇది ఒక్కటే ఇది లేదనమాట. అలాగే ఆ లీడ్లో ఉన్నారంటే యష్మి నో, మనం అప్పటికి ఈక్వల్గా ఉన్నాము, ఈక్వల్గా జరుగుతుంది టాస్క్ అని చెప్పి. సో దాని తర్వాత మనీ కొద్దిగా హైపర్ అయిపోయాడు. ఏంటంటే నాకు ఏది అనిపిస్తే అది నేను చేశాను, నాకు కరెక్ట్ అనిపించింది చేశాను చెప్తే, యూ జస్ట్ వాంటెడ్ టు టార్గెట్ లేడీ, జస్ట్ టార్గెట్. ఇది ఎవరికి చెప్పాడు? ప్రేరణ చెప్పాడు అనమాట. టార్గెట్ చేయాలంటే చెయ్యి అని చెప్పి, నేను ఫస్ట్ పడుకున్నా, నాకు తెలియదు ఆ ఫుడ్ విలువ, నేను ఎందుకు మళ్ళీ ఓడిపిస్తానని చెప్పి. కావాలని చేసింది కాదు, కావాలని ఎవరు చేయరు. ఎందుకు చేస్తారు? సంచాలకుగా రైట్ డెసిషన్ తీసుకోవాలంటే ట్రై చేస్తారు, వాళ్ళ డెసిషన్కి లాజికల్ పాయింట్ జోడించుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ మనమున్నా ఎవరున్నా సరే అంత ముందుకు ఆలోచించమేమో. సో దానివల్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం కరెక్ట్గా ఆలోచించి దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మిస్ చేసుకున్నాడేమో అనిపించింది. బట్ నాకు తెలిసి కొంచెం సంచాలకుడు ఇందులో రాంగ్ ఏమో. ముందే ఇద్దరు క్లియర్గా చెప్పాల్సింది 15 అని చెప్పి, లేదా అయిపోయిన తర్వాతైనా క్లియర్గా ఫామ్గా చెప్పాల్సింది 15 నేను పెట్టనని చెప్పి, లేదా పెడితే కంటిన్యూ చేయాల్సింది. సో ఎందుకంటే పెట్టేశాడు కాబట్టి, ఆ అమ్మాయి వేస్తుంది కాబట్టి, సో వాళ్ళకు కూడా ఇంక రీఫిల్ చేసుకుంటే ఇది కంటిన్యూ చేయాల్సింది. లెట్ బజర్, బిగ్ బాస్ డిసైడ్కి బజర్ ఎప్పుడు వస్తుందని. సో ఇక్కడ మిస్టేక్ జరిగిందేమో అనిపించింది, మరి ఇది నాకు రాంగ్ అనిపించింది. ఇక్కడ ఒకళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరిని? నిఖిల్నా, సోనియానా? అసలు కాదు, ప్రేరణని. నిఖిల్ని ఆబ్వియస్గా ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. నిఖిల్ కొడితే కూడా చాలా దూరం వెళ్ళింది. నిఖిల్ని అప్రిషియేట్ చేయాలి, సోనియాని కూడా అప్రిషియేట్ చేయాలండి. తను కూడా కొంచెం కష్టపడింది. సో తనకి కొంచెం కష్టమైందే, కొంచెం అంత అథ్లెట్ కాదు తను, ముందే చెప్పింది నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదని చెప్పి. బట్ తను కూడా గివ్ అప్ అవ్వకుండా ఆడింది. అంటే స్పీడ్గా ఆడిందని కాదు, తను ఎక్కడ గివ్ అప్ ఇచ్చేసింది అనుకున్నా కానీ గివ్ అప్ అవ్వకుండా ఆడింది. బట్ వీళ్ళిద్దరికన్నా చాలా అంటే చాలా బెటర్గా ప్రేరణ కుమ్మేసింది, చాలా బాగా ఆడింది. ఎంత బాగా ఆడిందంటే ఆవిడ నిఖిల్ కన్నా కూడా ఇంకా 0.5x స్పీడ్తో ఆడింది. నిఖిల్ ఒకటేస్తే ఇప్పుడు 1.5 వేసే అంత స్పీడ్తో ఆడితేనే అంత ఈక్వల్గా కవర్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు చాలా స్లోగా ఆడారు, ఆయనకున్న ఏజ్ లిమిటేషన్స్ కానీ సర్టైన్ లిమిటేషన్స్ వల్ల. అబ్బాయికి వచ్చి అందరూ మీరు 100% బాగా ఆడారంటే అబ్బాయి మామయ్య చెప్పాడు, లేదు అలా ఏం లేదు, మీరు సరిగ్గా ఆడలేదు, మీరు హైపర్ అయిపోయారు, మీకు అసలు స్టార్టింగ్లోనే మీరు షేక్ అవుతా ఉన్నారు, నిఖిల్ స్టార్టింగ్లో కొడితే అంత దూరం వెళ్ళింది, మీరు అసలు కదపలేకపోయారు, ఇలా అయితే కష్టం, మీరు ఫోకస్డ్గా ఉండాలి, అలా షేక్ అయిపోతే ఎలాగా అని చెప్పి, నెక్స్ట్ టైం నుంచి ఉండండి అని చెప్పి మామయ్య కొంచెం గట్టిగానే చెప్పాడు అబ్బాయి ఈ పాయింట్లో. అలాగే ప్రేరణ నిఖిల్ కూడా పొగిడాడు పక్కన. నిఖిల్ అసలు సోనియాని పొగిడాడు, ప్రేరణని పొగిడాడు. ఏదో అన్నాడు అబ్బా, ఆ సోనియాకి షీ కెప్టప్ అన్నాడు, ప్రేరణ కొట్టేస్తుంది అనుకున్నాను నేను, బట్ చేసింది అని చెప్పి. సో సోనియా కొద్దిగా ఆ పావు ఒక 5 సెకండ్ల డిస్టెన్స్, అంటే 5 సెకండ్లు సోనియా అలా వెళ్తుంటే ప్రేరణ సగంలో ఉంది. తను 8వ అయిపోతుంది, తిని 8వ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ టాస్క్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. విష్ణుప్రియ వాళ్ళందరూ పాపం మణికంఠ ఇది అని చెప్పి, అంటే అక్కడ సోనియా అడిగింది ఆడ్ నెంబర్ ఉందా అంటే ఆడ్ నెంబర్ ఉంది, 15 ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మనీ వాష్లో కూర్చొని ఒక్కడే మాట్లాడుకున్నాడు. నేను చెప్పిన పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, తను కూడా సంచాలకుగా ఫంబుల్ అయింది కదా, తను ఫంబుల్ అయినప్పుడు నేను వెళ్ళి తనకి ఇచ్చేసాను కదా, సో అంటే ప్రేరణకి ఇచ్చేసాను కదా అని చెప్పి ప్రేరణ కోసం మాట్లాడుకుంటే, టైమింగ్ బాగుంది, డే బాగుంది ప్రేరణది. సో కరెక్ట్ టైంకి వచ్చి దా పర్లేదు దా, ఇట్స్ ఓకే, నేనేం కావాలా, నువ్వు కావాలని చేయలేదు అని చెప్పి వచ్చి హక్ చేసుకుంది. అదే కనుక ప్రేరణ రాకపోతే ఏమయ్యేది? ప్రేరణ నెగిటివ్ అయిపోయేది ఆడియన్స్ పాయింట్లో. బట్ ప్రేరణ ఓకే బాగానే చేసింది. మనీ ఐఎమ్ సారీ రన్నడే, సారీ ఎందుకని చెప్పి కలిసిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒక టీం కలిసిపోలేదంటే కష్టం. నెక్స్ట్ లాస్ట్ ఛాలెంజ్, మీరందరూ ఎంతో ఆతృతంగా మనల్ని ఉర్రు తొలగించిన టాస్క్. లాస్ట్ ఛాలెంజ్ బోరన్ కొట్టు, రేషన్ పెట్ట, రేషన్ పట్టు ఏదో పెట్టారన్నమాట. ఇక్కడ మేజర్ మిస్టేక్ బిగ్ బాస్ టీం నుంచి ఉంది. వాళ్ళు అది కావాలని చేశారా, మర్చిపోయి చేశారా, గొడవ పెట్టాలనే చేశారా, కానీ కాంట్రడిక్ట్ చేసుకున్నారు వాళ్ళ టాస్క్ని వాళ్ళే. వాళ్ళు ఫస్ట్ పేజీలు ఇచ్చిన దాంట్లో ఏమనుందంటే రూలు, ఎండ్ బజర్ సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో ఆ క్లాన్ సభ్యులు ఛాలెంజ్ విజేతలు అన్నారు. అంటే ఒంటి మీద ఏముంటాయి అది. నెక్స్ట్ రూల్స్ ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ పేజీలో రాసింది కాంటెక్స్ట్. నెక్స్ట్ అబ్బా నేను కూడా టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నా. నెక్స్ట్ రూల్స్ పెట్టిన దాంట్లో అందులో ఏమిచ్చారంటే ఎండ్ బజర్ వచ్చే టైంకి ఆ సభ్యుడి బెలూన్స్ ఎన్నైతే ఉంటాయో పగలకుండా అన్ని కౌంట్ చేయాలన్నారు. అంటే కింద పడినవి కూడా కౌంట్ చేయాలి అన్న మీనింగ్లో ఇచ్చారు. సో అది కాంట్రడిక్ట్ అయిపోయింది. ఈ విషయం అసలు ఈ పాయింట్స్ ఫస్ట్ చదువుకునేటప్పుడు నాకు అసలు టాస్క్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి ఇది కాంట్రడిక్ట్గా ఉంది అని చెప్పి.
చాలామందికి అర్థమైంది. మేబీ వాళ్ళ హౌస్లో ఉండి ప్రెజర్ వల్ల చదవరేమో కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటూ ఉంది. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఇంకో రూలు, ఒకవేళ బయటికి వస్తే ఎవరైనా కంటెస్టెంట్ గేమ్ మధ్యలో బయటకు వస్తే బాక్స్ నుంచి సంచాలక్ లోపలికి పంపి గేమ్ కొనసాగించాల్సి వస్తుంది. అంటే మళ్ళీ అంటే అక్కడ ఆపేసి గేమ్ కొనసాగించాల్సి వస్తుందని చెప్పి అది ఎందుకు పెట్టాడు? సోనియా కరెక్ట్గా చెప్పింది లాస్ట్లో. అదేంటంటే పొరపాటున మనం గేమ్ ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోతే సో సంచాలక్ లోపల పంపించాలని. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ మీనింగ్, మీ శ్రద్ధ బెలూన్స్ పగలగొట్టడం. అంటే మేము కష్టపడి ఇన్ని బెలూన్స్ ఊది మీకు పంపించాం, మిషన్ ద్వారా ఊది ఉంటారు కానీ పంపించాము, ఈ వెల్క్రోస్ అని ఇయ్యని స్టిక్కులు డ్రెస్సులు తయారు చేసి పంపించాం. మీరు వీటితో ఆడకుండా మీరు సింపుల్గా ఒకరినొకరు పుష్ చేసుకొని బయటికి వెళ్ళిపోయి ఈ డౌట్ ఆ డౌట్ అంటే వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచించారు. అమ్మాయిలు వస్తే అమ్మాయి కాంబినేషన్ వస్తే సో ఇవన్నీ ఆలోచించి తోసుకుంటాం, నూక్కోవటం, ఉతుక్కోవటం ఇవన్నీ లేవు, జాగ్రత్తగా ఆడుకోవాలి, బెలూన్స్ మాత్రమే కౌంటు అని మేబీ ఆ రూల్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ కాంట్రడిక్షన్ మర్చిపోయారో మరి కావాలని వదిలేశారు. మరి ఇక్కడ మన సంచాలక్ సోనియా నాకు అర్థం కాదు ఏంటంటే ఆవిడ అంత తెలివైంది, అంత చదువుకున్నది, ఎందుకు ఆలోచించలేకపోయిందని అర్థమైంది. అంటే బయటికి వస్తే ఎవరైనా సరే నేను అంటే మనం ఎలాగనంటే అనుకున్నాను, సో బయటికి కనుక మీరు పొరపాటున వస్తే లోపల పంపిస్తా, కావాలని కనుక మీరు బయటికి స్టెప్ అవుట్ చేస్తే నేను మిమ్మల్ని గేమ్లోంచి అవుట్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీ బెలూన్స్ మీరు ఎన్నిసార్లు స్టెప్ అవుట్ అయితే నేను అన్ని -5 బెలూన్స్ చేస్తాను, మీ మిగిలినట్ల నుంచి -5 చేస్తాను అని చెప్పి ఒక ఎక్స్టెండెడ్ రూల్, కొత్త రూల్ కాదు ఇది, బిగ్ బాస్ దానికి ఎక్స్టెండెడ్ రూల్ పెట్టుంటే ఆయన దానికి సరిపోయేది. అది ఆలోచించలా. వీళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే, సారీ టు సే దిస్, బిగ్ బాస్ వాళ్ళకి ఆ డ్రెస్సులు ఇచ్చి లైవ్లో 70 బెలూన్లు వాళ్ళ ఒంటికి అతికిమన్నాడు. ఎవరైనా ఏం చేస్తారు అంత తెలివైన వాళ్ళు? 70 బెలూన్లు ఒంటికి అతికిస్తే ఒంటి బాడీ షేప్ ఎలా ఉంటుంది? ఎయిదర్ మీరు అతికిచ్చినప్పుడైనా లెక్కేసుకుంటూ ఉండాలి ఎవడెవడు ఎన్ని అతికిస్తున్నాడని చెప్పి, లేదు అంటే అక్కడ అన్ని బెలూన్స్ ఉన్నాయి, 70 అన్న ఒక పక్కకి తీసుకొని 2 కలర్సే కాబట్టి మొత్తం కాదు కాబట్టి 70 పక్కకి కౌంట్ తీసుకొని అంతసేపు తీస్తాం, తీసి బాగానే అతికించుకోవాలి. వీళ్ళు ర్యాండమ్గా అతికిచ్చేసుకొని లెక్కేసుకోలేకపోతున్నారు. లెక్క తేలట్లా. లెక్క ఎట్లా తేలుతుంది? లెక్క తేలకపోతే ఆ తొక్కల ఇందులో ఏముంది? సోనియా అసలు దాన్ని కేర్లెస్ చేసింది. నాకు ఆశ్చర్యం వచ్చింది, ఏంది అమ్మాయి ఎంత తెలివైంది అంటే, ఆర్గ్యుమెంట్స్ ఇటన్నీ వేరే విషయం కానీ తెలివితేటలైతే ఉన్నాయి. అవి రైటర్ రంగంలో పక్కన పెడితే తెలివి ఉంది, చాలా తెలివైన అమ్మాయి. ఏంటి దీన్ని ఇంత ఈజీగా తీసుకుంటుంది? అయ్యో సంథింగ్ 60 ఆర్డ్ ఉన్నాయి, అయ్యో 65 ఆర్డ్ ఉన్నాయి, కరెక్ట్ కౌంట్ రావట్లేదు, బిగ్ బాస్ స్టార్ట్ చేసేద్దాం అనే అంటది. నాకు అర్థం కదా అసలు ఒక్క రన్ను ఒక్క బెలూన్ ఎంత ఇంపార్టెంట్? అసలు కౌంట్ చేయాల్సిందే బెలూన్స్ కదా. ఈయన ఒంటి మీద ఒకళ్ళ ఇంటి మీద ఎక్కువ ఉండి ఒకళ్ళ ఇంటి మీద తక్కువ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే పగిలే ప్రాబిలిటీ కూడా తగ్గిపోద్ది కదా. కొట్టినప్పుడు రాలే ప్రాబిలిటీ తగ్గిపోద్ది, పగిలిపోయిన ప్రాబిలిటీ తగ్గిపోద్ది, మిగిలిపోయిన ప్రాబిలిటీ తగ్గిపోద్ది, ఒక్క బెలూన్తో మొత్తం మారిపోద్ది. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆపి కరెక్ట్గా ఎన్ని బెలూన్స్ ఉన్నాయి అన్నాడు. ఒక్కొక్కరి మీద ఎన్ని బెలూన్స్ ఉన్నాయంటే, సార్ 65 ఒకళ్ళది 67 ఒకళ్ళది అన్నట్టు చెప్పింది. ప్లస్ లెక్కేసుకోలేకపోతున్నాం అంటే, లెక్కేసుకోకపోతే ఎలాగా, మీరు లెక్కేసి నాకు పర్ఫెక్ట్గా ఎన్ని ఉన్నాయి చెప్పండి అని చెప్పి ఆయన మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు లెక్కేస్తే 71 అభయ్ మీద ఉన్నాయి, 62 నిఖిల్ మీద ఉన్నాయి. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో? 9 బెలూన్స్ డిఫరెన్స్ ఉంది. చివరికి మిగిలిందంతా అభయ్ ఒంటి మీద 1. సో అలా గేమ్ కొనసాగితే ఇది ఎంత దారుణంగా జరిగేది? ఎవడిస్తారు రెస్పాన్సిబిలిటీ? సో మళ్ళీ దాని మీద గొడవలు అవుతాయి. సో బిగ్ బాస్ మీ మిగతా కూడా అతికిచ్చి 70 ఈక్వల్ చేసి అప్పుడు గేమ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి ఫస్ట్ ఇన్ని తెలివితేటలు అయితే ఈ గేమ్ లాంటిది ఇందులో ఇంత లాజికల్గా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అన్నిసార్లు, పైగా అదేమైనా చాటమారతం రూల్స్ కాదు, 4 పేజీల రూల్స్ కాదు మర్చిపోవడానికి. ఫ్రంట్ ఒక పేరా, బ్యాక్ ఒక 4 పాయింట్లు, సింపుల్. సో దాన్ని సరిగ్గా అనలైజ్ చేయాలని అనిపించింది. ఈవిడిది ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్. రెండో మిస్టేక్ కూడా ఇంకోటి జరిగింది ఆవిడది. ఏంటి అంటే, నిఖిల్ ఫస్ట్ బయటకు వచ్చేసాడు. ఏంటి అంటే ఆయనకి ఇచ్చిన స్టిక్ ఇరిగిపోయింది. ఈ లోకల్లో మరి టెస్ట్ చేసి ఇచ్చారో టెస్ట్ చేయకుండా ఇచ్చారో, ఇక్కడ కూడా వాళ్ళదే తప్పు, టీందే తప్పు కదా, ఎందుకంటే ఇరిగిపోయిందని. లేదా మనోడు గట్టిగా బాధేసాడేమో, ఇరిగిపోయింది. కొట్టుకుంటున్నారు, దులుపుకుంటున్నారు బెలూన్స్ని. సో విరిగిపోయినప్పుడు నిఖిల్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అభయ్ ఏం చేశాడు, కాసేపు ఆగి 1 సెకండ్ ఆగి లోపల ఉన్న బెలూన్స్ పగలగొడతాడు. ఇక్కడ సోనియా ఏం చేయాలి, ఇలాంటి మూమెంట్స్లో పాజ్ చేయాలి. పాజ్ చేసి బిగ్ బాస్ ఏంది అక్కడ ఇరిగిపోయినాయి, ఏంటి మా పరిస్థితి అని. వీళ్ళు కనుక ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్లో చూసుంటే వీళ్ళకి అర్థమయ్యేది బిగ్ బాస్ స్టిక్స్ పంపిస్తాడని. మనకు ఎలా తెలుసు అంటే, ఏదైనా సరే నాకు ఆ సీజన్ 6కి వెళ్తుంది. ఎంత కంపారిజన్ సీజన్ 6 చూడండి. వాళ్ళు 2 బలాల మీద అటొక టీము ఇటొక టీము, అమ్మాయిలు అబ్బాయిలు నుంచొని పెద్ద స్టిక్కులు, ఈ పడవ తోలుకెళ్ళిన స్టిక్కులతో ఒకళ్ళొక్కరు తోసుకోవాలన్నది వచ్చింది. అది మధ్యలో ఇరిగిపోతే బిగ్ బాస్ పంపించిన ఇరిగిపోయినాయి, మీకు గుర్తుంటే. సో అలా పంపిస్తాడు బిగ్ బాస్. చాలా టాస్క్లో జరిగి ఉంటాయి ఇలా పంపించడం. ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ అయితే ఆయన మళ్ళీ పంపిస్తూ ఉండటం.
పంపిస్తాడని తెలుసు కాబట్టి దీన్ని పాజ్ చేసి బిగ్ బాస్ని అడిగి ఇది అయ్యింది ఏం చేయమంటారు, ఎందుకంటే అక్కడ స్టిక్కే మెయిన్, చేతులతో కొట్టడానికి లేదు ఏ బెలూన్ని, స్టిక్తోనే తీయాలి. ఈవిడ చేయలే ఆ పని, చేయకపోతే ఆయన కొట్టేస్తుంటే నిఖిల్ ఏంటి హడావుల్లో ఆ చిన్న మొక్క ఏంది ఏది తీసుకొని లోపలికి వెళ్తే అబ్బాయి తనకున్న పెద్ద స్టిక్తో మొత్తం దులిపేశాడు, దుల్లా కొట్టాడు. నిఖిల్ చిన్న స్టిక్తో ఎంత కొడతాడు, ఎంత దూరం వెళ్తుంది ఆ స్టిక్, మొత్తం ఉడిపోయింది నిఖిల్ ఒక దెబ్బలో. ఇంకోటి వీళ్ళు అనలైజ్ చేయకపోయింది ఏంటంటే మిస్టేక్, వెల్క్రోతో అవి ఎలా అతికిచ్చారంటే వెల్క్రోతో అతికిచ్చారు, సో స్ట్రిప్ లాంటివి. సో ఖచ్చితంగా స్టిక్తో కొడితే అవి పగలవు, అదేమో ముళ్ళు ఉన్న స్టిక్కా, మామూలు స్టిక్కే కదా, ఊడిపోతాయి, వెల్క్రో కింద పడతాయి. సో అప్పుడు ఏం చేయాలి, మనం కింద పడిపోతే ఈ బెలూన్స్ని మధ్యలోకి తొయ్యాలా లేదా, ఇలాంటివి ఏమీ ఆలోచించాల. నాకు యాక్చువల్లీ లైవ్ చూస్తున్నాడు ఇంటి ఏం ఆలోచించకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం మీద అన్నారు. ఎందుకంటే బిగ్ బాస్లో మాట్లాడాడు ఆ బెలూన్స్లో గాలిపోయేలేపైనా మీరు గేమ్ స్టార్ట్ చేస్తారంటే ఆ ప్రెషర్ పెట్టేసుకుని మరి వెళ్ళిపోయారేమో. మేబీ బయట కూర్చొని చూస్తే ఈజీగా ఉంటుందేమో, మనం కూడా ఒక 365 యాంగిల్లో అన్ని యాంగిల్లో చూస్తాం కాబట్టి లోపల ఉంటే ఆ ప్రెషర్ ఉంటుందేమో తెలియదు, కానీ ఇది కూడా ఆలోచించడంలో ఫెయిల్ అయింది ఆవిడ. సో మొత్తం దులిపేశాడు. సోనియా బయట ఉండి కొట్టాడు, అభయ్ లోపలికి వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్తా ఉంది. అయినా సరే అభయ్ బయటకు వస్తానే ఉన్నాడు, ఎందుకంటే అభయ్ వాళ్ళ టీంతో ఈ స్ట్రాటజీ డిస్కస్ చేసుకొని నాకు కుదిరినప్పుడల్లా బయటకు వచ్చేస్తాను, ఎందుకంటే బయటకు వస్తే డిస్క్వాలిఫికేషన్ లేదు కదా అనుకున్నాడు. సో అభయ్ నా ఇష్టం అన్నాడు. సోనియా బయట ఉండి ఎట్లా ఆడతావు, అసలు నా ఇష్టం ఏంటి, అసలు ఆ రూల్ పెట్టింది నీ ఇష్టం, నీ స్ట్రాటజీకి వాడుకోవాలని కాదు, నువ్వు డిస్క్వాలిఫై అవ్వకుండా పొరపాటున బయటకు రాకుండా, లేదంటే అపోనెంట్ పర్సన్ దాన్ని తన బలాన్ని యూజ్ చేసి నేను బయటపడేయకుండా సింపుల్గా నా ఇష్టం అంటే సోనియా అలా ఏం లేదు, నేను ఆపేయాల్సి వస్తుంది అది అని చెప్పింది. ఈ లోపల ఏంటంటే బెలూన్స్ అన్ని బయటకు వచ్చేసినాయి కదా, వాళ్ళందరూ అడుగుతున్నారు ఈ బెలూన్స్ సంగతి ఏంటి, మీరు లోపలికి వేయండి అని, ఎందుకంటే బయట కొట్టడానికి లేదు, బాక్స్ గీశారు. సో యష్మి మణికంఠ వీళ్ళందరూ చెప్తా ఉంటే తను లోపలికి వేస్తున్నప్పుడు కూడా ఆరెంజ్ లోపలికి వేస్తుంది, పర్పుల్ కొంచెం తక్కువ వేస్తుంది, ఆరెంజ్ ఏమో అభయ్ వాళ్ళ బెలూన్లు, పర్పుల్ ఏమో వీళ్ళవి. సో కొద్దిగా ఆ సంచాలక దాన్ని యూజ్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ వీడికి ముందు నుంచి ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ అప్లై చేసి వాటిని ముందుకు దోస్తూ ఉంది. సో మనీ ఏమో బ్లూది వేయండి, మీరు ఆరెంజ్ వేస్తున్నారు అని చెప్పి గట్టిగా అడిగాడు. సోనియా ఏమో నిఖిల్ ఈయనేంది స్టిక్లు వచ్చినాయి, మళ్ళీ స్టిక్లు వస్తే ఆడుతూ ఉంటే ఏం చేయాలన్న చూస్తా ఉంటే నిఖిల్ బాడీ మీద ఉన్నది ఫినిష్ చేయాలి కదా ముందు అని చెప్పి ఒక హింట్ ఇచ్చింది, ఎందుకంటే ఈయనకి బాడీ మీద 0 అయిపోయినాయి, ఆయనకి బాడీ మీద 1 ఉంది. అప్పటి వరకు 2 1 ఉండే, ఆ 1 1 అయ్యింది, దాని తర్వాత ఆయన బాడీ మీద 1 ఉంది, ఈయన బాడీ మీద 0 ఉంది, ముందు ఫినిష్ చేయి, ఎందుకంటే ఆవిడ డెసిషన్ బాడీ మీద ఉన్నది తీసుకుందాం అనుకుంది. ఆవిడకి 2-3 థాట్స్ లోపల రన్ అవుతున్నాయి, నేను క్లియర్గా చెప్తాను చూడండి ఓపెన్గా. ఆవిడకి ఏంటంటే 2-3 థాట్స్ రన్ అవుతున్నాయి. ఒకటి, ఎలాగైనా వాళ్ళ టీంని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏంటంటే మా టీంని గెలిపించుకోవడానికి నాకు ఏమేమి దారులు ఉన్నాయని ఎత్తుక్కుంటుంది. సో ఒకటి ఏంటంటే ఒకవేళ బాడీ మీద నిఖిల్ ఎక్కువ ఉంటే ఇచ్చేద్దాం, ఒకవేళ బాడీ మీద నిఖిల్ తక్కువ ఉండి అభయ్ ఉంటే ఏం చేయాలి, సో అందుకని అది తీసేస్తే న్యూట్రల్ అయింది, అప్పుడు నేను కింద ఉన్నవి లెక్కేస్తా, కింద మావే ఎక్కువ ఉన్నాయి వాళ్ళే తక్కువ ఉన్నాయి కాబట్టి మనం గెలుస్తాం, లేదు కింద కూడా చాయిస్ లేకపోతే ఈ అభయ్ పెద్దగా బయటకు వచ్చాడు కాబట్టి దాన్ని వాడేద్దాం, ఎట్లయినా మన క్లాన్ అంటే క్లాన్ గెలిపించాలి, బట్ లాజికల్గా ఉండాలి, మరీ చీట్ చేసేసినట్టు కూడా ఉండకూడదు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఆవిడ థాట్ ప్రాసెస్ అది, నేను అనుకోవటం, నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో నేను అనలైజ్ చేసింది అది. సో ఇక్కడ ఏమైందంటే బ్లూ వేయండి అన్నారు, మళ్ళీ ఈ స్టిక్ మళ్ళీ ఇరిగిపోతే పక్క నుంచి విష్ణుప్రియ ఇచ్చింది. విష్ణుప్రియ ఇచ్చిన తర్వాత అభయ్ ఆగమన్నాడు, అభయ్కి ఆయాసం పిచ్చిగా వచ్చేస్తుంది, ఆగమంటే నిఖిలేందో సరే మావా నేను వెళ్ళి లోపల దమ్మేసి వస్తా అన్నట్టు ఆగిపోయాడు. నిన్ను ఎవరు ఆగమన్నారు, నువ్వు ఎందుకు ఆగావు, నువ్వు అభయ్ ఆగమంటే ఎందుకు ఆగిపోవాలి, మేబీ అభయ్ రేదన ఏమంటుంది విష్ణుప్రియ స్టిక్ ఇచ్చిందని చెప్పేది, కానీ తర్వాత గొడవ కదా అది, సో కింద పడేసి మళ్ళీ తీసుకో. సో ఎందుకు ఆగిపోయావు, పక్కన సోనియా చెప్తుంది పాజ్ చెప్పలేదు, మీరెందుకు ఆగిపోయారు అంటే వీళ్ళు మొత్తానికి ఆగిపోయారు. ఈ లోపల ఈయన బజర్ కొట్టేశాడు. సో అప్పుడు అభయ్ లెగ్కి ఒకటి ఉండిపోయింది, ఈయన దగ్గర ఏమీ లేవు, 0 ఉన్నాయి. వీళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు వీళ్ళందరూ, ఎందుకంటే వీళ్ళు గెలిచామే అభయ్ టీం వాళ్ళు అనమాట, నబీలు యష్మి వీళ్ళందరూ మీకు గెలిచామేమో అనుకున్నారు. అప్పుడు సీత ఏమందంటే కింద ఉన్న బెలూన్స్ని కౌంట్ చేయి సోనియా అని చెప్పింది అనమాట. ఈ పృథ్వీ ఏం చేశాడు, మనోడు చెప్పాను కదా ఆవకాయ అంత వెర్రి ఇవన్నీ ఉన్నాయని చెప్పి సైలెంట్గా వెళ్ళి ఏదో ఫుట్బాల్ ఆడుతున్నట్టు ఒక బెలూన్ లోపలికి కొట్టాడు. అది ఒక బెలూన్ ఆరెంజ్ బెలూన్ దేన్నో కొడితే అది ఇంకోటి తగిలి అది వచ్చిందనమాట. ఓం వెంటనే వచ్చాడు, అసలు ఆ రింగ్లో ఏం లేవు, బెలూన్స్ 0 ఉన్నాయి. వచ్చి మీరు కొట్టారంటే ఈయన తెలియదట్లు చూడండి, పృథ్వీ తెలియదట్లు, నేను ఆ బెలూన్ కొట్టలేదు అంటే ఏ బెలూన్ కొడతాయి, నువ్వు కొట్టిన తర్వాత అది వచ్చింది, మనకంటే చూసాడు, అందరూ చూశారు. సో బయట ఆడియన్స్ కూడా చూస్తారు బ్రో, ఎలా అయితే నువ్వు పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. చెప్పా కదా బియ్యం బస్తా అది ఎందుకు వచ్చింది ఏంటో. సో బియ్యం మా ఇంట్లో ఈరోజు బియ్యం బస్తా ఇప్పించాడు, అందుకే అది మైండ్లో రన్ అవుతున్నట్టుంది. బియ్యం బస్తా అంత బాడీ ఉన్న నిమ్మకాయ అంత తెలివి ఉంటే అది కొట్టకుండా వేరే విధంగా ఆలోచిస్తాడు. పైగా అక్కడ ఉన్న సోనియా గట్టి తను హ్యాండిల్ చేసింది, అవసరం లేదు మనకి. యష్మి బాక్స్ లోపల బెలూన్స్ వేస్తా అని చెప్పావు,
కానీ నువ్వు వెయ్యలేదు అని చెప్పి పట్టుకుంది. ఎందుకంటే యష్మి అడుగుతున్నప్పుడు నేను వేస్తా అని చెప్పి కొద్దిగా కర్రలతో తోస్తూ ఉందన్నమాట. విష్ణుప్రియ కాస్ట్యూమ్ మీద ఉన్న ఎప్పుడు విష్ణుప్రియ ఓపెన్ చేసి చదివింది అనమాట. ఎందుకు కిందవి లెక్కేయమంటే కిందవి లెక్క అవసరం లేదు, ఒంటి మీద లెక్కేయాలని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే విష్ణుప్రియ చదివింది. కాస్ట్యూమ్ మీద ఉన్న బెలూన్స్ కింద పడిపోతే అవి కూడా పగలగొట్టాల్సి వస్తుంది. ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి ఏ సభ్యుడికి సంబంధించిన బెలూన్స్ ఎక్కువ ఉంటాయో ఆ సభ్యుడు విజయం సాధించినట్టు. సో ఒంటి మీద ఉన్న బెలూన్స్ కూడా కింద పడితే పగలగొట్టాలి. అలాగే ఛాలెంజ్ పూర్తయ్యే టైంకి అంటే బజర్ వచ్చే టైంకి ఏ సభ్యుడికి చెందిన బెలూన్స్ ఎక్కువ ఉంటే అని రాశారు. అది బాడీ మీద, నేల మీద ఎక్కడ అన్నది ఇక్కడ మెన్షన్ చేయాల. ఇక్కడ అబ్బాయి లాజికల్గా ఒక పాయింట్ చెప్తాడు. సో ఫస్ట్ పాయింట్కి ఇది సబ్ పాయింట్, సబ్ క్లాజు. ఫస్ట్ ఏం చెప్పారు, బాడీ మీద అని చెప్పారు. అంతే, జస్ట్ ఇది కూడా బాడీ మీద అన్నట్టే. ఇది సబ్ క్లాసే తప్పితే ఇది మెయిన్ పాయింట్ కాదు, మెయిన్ పాయింట్ బాడీ మీదే అని చెప్తారు. సో ఇది వాళ్ళు కావాలని గొడవకి మళ్ళీ అంటే మనం తిట్టుకోవాలి కదా, మీరు నన్ను రే నువ్వు సోనియాకి సపోర్ట్ కాదు, రే నువ్వు మా మణికంఠ అంటున్నావు, రే నువ్వు నాకు ఇల్లు పోవట్లేదు, ఇలాంటివి ఒకటి అనుకోవాలి కదా. సో అలాగే మనం మొదటి కూడా మేత పెట్టాలి కదా, మనం ఏం చెప్తాం మన అనాలిసిస్లో. అలా మనకు వదిలేస్తారన్నమాట ఒక చాయిస్. నచ్చింది నాకు ఇందులో. నేను చెప్పేది చాలామందికి, కొంతమందికి ఎక్కువ మంది అపోజ్ చేసినా కూడా సరే నాకు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. మీ లాజిక్ మీరు చెప్తారు, నా లాజిక్ నేను చెప్తాను. ఒకవేళ నేను రైట్ అయితే మీకు కూడా లాజిక్ రైట్ అనిపించవచ్చు. సో ఇలాంటి ఉండాలి, ఏదో ఒకటి ఉంటే కొంచెం బిగ్ బాస్ ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. చూసేవాళ్ళు కూడా లాజిక్లు ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఇది చెప్పిన తర్వాత వీళ్ళందరూ లేదని ఎవరి వాదనలు వాళ్ళు చెప్తుంటే సోనియా చెయ్యి ఐ డిసైడెడ్, నేను డెసిషన్ తీసుకున్నానని చెప్పి. నెక్స్ట్ అబ్బాయి విష్ణుప్రియ కట్టి ఇచ్చింది, అదే ఆ స్టిక్ ఇచ్చింది అని చెప్పి సోనియా నేనైతే చూడలేదు అంది. మళ్ళీ ఏమంటుంది, ఇచ్చిన అది విరిగిపోయింది అని చెప్పి. అలాగే అప్పటికి బజర్ కూడా వచ్చేసింది. అదేం వాళ్ళ అభయ ఆపేసాడు కాబట్టి అది పెద్ద కౌంట్లోకి రాదులేండి చెప్పాలంటే. మనీ షీ కౌంటెడ్, నేను ఒప్పుకోను ఇవి లోపలికి వెళ్ళలేదని. ఎందుకంటే మొత్తం సోనియా మొత్తం కౌంట్ చేసుకుంది అనమాట. బయట ఎన్ని ఉన్నాయి సైలెంట్గా కౌంట్ చేసుకుంటుంది. ఎందుకంటే దేని ప్రకారంగా వాళ్ళ క్లాన్ వాళ్ళు విజయం సాధించుంటారు అంటే తన క్లాన్కి ఎక్కడ ఏమైనా అడ్వాంటేజ్ ఉందా లేదా, ఉంటే లాజికల్గా ఉందా లేదా అని. మళ్ళీ అన్యాయంగా కాదు, న్యాయంగా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉందా లెక్కేసుకుంది. వాళ్ళవి ఎక్కువ బెలూన్స్ ఉన్నాయి, 2 బెలూన్స్ 3 బెలూన్స్ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి, అవతల ఆరెంజ్ వాళ్ళవి అవయవాలు తక్కువ ఉన్నాయి. నేను ఒప్పుకొని చూశాడు, తను కౌంట్ చేసుకుని నేను ఒప్పుకొని ఒంటి మీద ఉన్న ఇవ్వాలి, మిగతా ఇవ్వకూడదని చెప్పి. బిగ్ బాస్ సోనియా విజేతలు ఎవరు బిగ్ బాస్ చెప్పండి అంటే, సోనియా బాక్స్ బయటికి వెళ్తే లోపలికి రావాలి, బయట ఉండి ఆడతాను అంటే నా ఇష్టం అన్నాడు ఆయన. సో అభయ్ చేసిన తప్పు చెప్పింది. అన్ఫార్చునేట్లీ ఈయన స్టిక్లేమో విరిగిపోయినా సరే అది కూడా 2 సార్లు విరిగిపోయింది. అయినా సరే ఆయన ఏమో పాస్ చేయకుండా సో యూస్ చేసుకున్నారు. ఇది న్యాయం కాదు, ఆయనేమో పెద్ద స్టిక్ ఈయనేమో చిన్న స్టిక్ అని చెప్పి నేను ఆపండన్నా కంటిన్యూ చేశారన్నారు. ఇది రాంగ్. ఆవిడ అక్కడ ఆపమనలేదు. అక్కడ కనుక సోనియా ఆపమని ఉంటే కొంచెం నిఖిల్కి అడ్వాంటేజ్ అయ్యేది, అబ్బాయికి డిసడ్వాంటేజ్ అయ్యేది. ఇది సోనియా తప్పే. సోనియా గేమ్ని టాస్క్ని సరిగ్గా అనలైజ్ చేయలేదు. టాస్క్లో సరిగ్గా ఇక్కడ పాజ్ చేయడం, ఆ టైంకి పాజ్ చేయలేదు. బెలూన్స్ పెట్టే దగ్గర నుంచి బెలూన్స్ వచ్చేదాకా ఆవిడ క్లారిటీగా బిహేవ్ చేయాలి. అది స్ట్రాటజీనా ఏంటన్నది నాకు తెలియదు, మేబీ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. బట్ చూడటానికి అయితే మాత్రం కొద్దిగా రాంగ్ అనిపించింది. నెక్స్ట్ నేను ఆపండి అంటే కంటిన్యూ చేశారు. ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఎస్ ఐ అగ్రీ ఫ్రమ్ బాడీలో ఏమైనా ఇచ్చుంటారు, బాడీలో ఉన్నాయి కౌంట్ చేయాలని. బట్ క్లాజ్ రూల్స్లో కింద కూడా ఉన్నాయి కౌంట్ చేయమన్నారు కాబట్టి. అలాగే స్టిక్ లేకుండా ఇది కాంపిటీషన్ కాదు, ఈక్వల్ కాంపిటీషన్ కాదు. ఆరెంజ్ 12 పర్పుల్ 15 ఉన్నాయి కాబట్టి నేను పర్పుల్కి ఇస్తున్నాను అని చెప్పి టీం శక్తి విజేతలను పెట్టింది. ఇందులో నాకు సోనియా సైడ్ నుంచి నేను తనను సపోర్ట్ చేస్తే చెప్పే పాయింట్ ఒకటి ఏంటంటే అభయ్ పాయింట్. అభయ్ని అది మిస్టేక్ వెళ్తే లోపల తీసుకురమ్మన్నారు కానీ దాన్ని స్ట్రాటజీగా వాడుకొని నేను బయటికి వెళ్తా, బయట నుంచి ఆడతా, నేను బయట నుంచి ఆడలేదన్నాడు కానీ చాలాసార్లు ఆడాడు. బయటికి వెళ్ళి బెలూన్స్ కొట్టు లోపలికి వస్తూ ఉన్నాడు. సో దాన్ని అంటే నిఖిల్ కొడుతున్నప్పుడు తన సైడ్ డిపెండ్ చేసుకోవడం కోసం, ఆయాసం ఆపుకోవడం కోసం పద్దాగా బయటికి వెళ్ళిపోతున్నాడు. రాంగ్. సో సోనియా ఈ ఒక్క పాయింట్ చెప్పి ఇచ్చేసినా కూడా నేను సోనియాతో అగ్రీ చేస్తాను. ఈ డెసిషన్లో కరెక్ట్గానే చేసినట్టు తను. ఎందుకంటే అబ్బాయికి పద్దాగా చెప్పింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను ఎలా, ఇది నా ఇష్టం, నా స్ట్రాటజీ అంటే నేను డిస్క్వాలిఫై చేస్తా అన్నా కూడా నువ్వు ఎలా చేస్తావు, నీకు బరాబర్ చేస్తా అని చెప్పినా కూడా బయటకు వచ్చాడు ఆయన. సో ఇది కరెక్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని తర్వాత ప్రేరణ ఏదో పాయింట్స్ రేస్ చేసింది. స్టిక్స్ వాళ్ళ ఫాల్ట్ కదా, దానికి మేమేం చేస్తాం అంటే సోనియా మరి ఆగండి అంటే ఆగాలి కదా, మరి ఎందుకు ఆగలేదని చెప్పి. యష్మి ఈయన కూడా ఆగాలి కదా, ఈయన ఆగలేదు కదా అంటే లోపలికి తీసుకురావాల్సింది ఈ బెలూన్స్ అసలు నువ్వు లోపలికి ఎందుకు తీసుకురాలేదు, నేను తెస్తాను అన్నావు నువ్వు, నేను చెప్తావు అంటే బయటికి వెళ్ళాడు ఆడింది అబ్బాయి. సో మరి బయటికి వెళ్ళి కొడుతున్నాడు కదా అని చెప్పి అంటే అబ్బాయి ఏమో నేను బయటికి వెళ్ళి కొట్టలేదు, అది నా స్ట్రాటజీ, నేను లోపలికి వచ్చే కొట్టే అన్నాడు కానీ బయట నుంచి కూడా కొట్టాడు నేను చూసిన దాని ప్రకారం. సోనియా అది బై మిస్టేక్ వెళ్తే తీసుకురమ్మన్నారు తప్పితే నువ్వు స్ట్రాటజీతో వెళ్తే కాదు అని చెప్పి. సో సోనియా ఏమో బిగ్ బాస్ శక్తి టీం విన్ అయింది అని చెప్పి అనౌన్స్ చేసింది. అబ్బాయి ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాడు, అబ్బాయి సోనియా డెసిషన్ తీసుకుంది, నాకు ఏంటో తెలియదు, ఎవరికి సంచాలక డెసిషన్ ఫైనల్, నేను ఇక్కడ నుంచి రేపు నుంచి టాస్క్ ఆడినా మీరు ఏం చేస్తున్నారు, బయటికి నూకినా టాస్క్ ఆడినా అది అని చెప్పి కాసేపు అయితే చల్లబడతాడండి. అబ్బాయి ఫస్ట్లో బాడీ మీద ఉన్న బెలూన్స్ అని రాశారు ఫస్ట్ పేజ్లో, దానికి సంబంధించిన సబ్ క్లాజ్ మాత్రమే కింద బెలూన్స్కి కూడా కౌంట్ చేయటం, అది 1కి 1 లాంటి రూలు అని చెప్పి చెప్పాడు అనమాట. నెక్స్ట్ నిఖిల్
నువ్వు బెలూన్ వేయలేదు అంటున్నావు, మధ్యలో నువ్వు అసలు మధ్యలో బయట నుంచో కొట్టావు బెలూన్స్ని అది అని చెప్పాడు. యస్మి అసలు నువ్వు సంచాలకు తీసుకురావాలి బెలూన్స్, నువ్వు రూల్ బుక్లో ఉంది నువ్వు బెలూన్స్ లోపల వేయాలి అని చెప్పి నువ్వు ఎందుకు వేయలేదు. నిఖిల్ ఏమో స్టిక్ పోయినప్పుడు కూడా కొట్టాడు మనోడు, స్టిక్ విరిగితే 2 చేతులతో. నిఖిల్ ఏమంటాడంటే స్టిక్ పోయినా నా స్టిక్ ఇరిగినా మనోడు కొట్టాడు, ఇంకోటి ఏంటంటే తన స్టిక్ ఇరిగితే 2 చేతులతో కూడా కొట్టాడు, మరి దాన్ని ఏం చేయాలని చెప్పి. నబీల్ ఏమో తెలియ కొట్టుంటాడంటే నిఖిల్ నీకు తెలియక కదా అయ్యింది, మరి నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు ఇది అంతే అని చెప్పాడు అనమాట. అబ్బాయి ఆమె డెసిషన్ తీసుకుంది, నేను ఇంకా దాని గురించి చేయను, నాకు సంబంధం లేదు, సంచాలక డెసిషన్ ఫైనల్, నేను నుంచి గేమ్స్ ఆడినా అని చెప్పినాను. నెక్స్ట్ సోనియా, మీ వాడు బయటకు పోయి స్ట్రాటజీ అని అంటే ఎవడు కౌంట్ చేస్తాడు ఏంటి అని చెప్పి వాళ్ళ టీంతో గొడవ పడుతుంది అనమాట. మనకంట డెసిషన్ తీసుకోవాలనుకుంటే నువ్వు బెలూన్స్ కౌంట్ కాకుండా వేరే విధంగా డెసిషన్ తీసుకో. ఇవన్నీ సీరియస్ ఆర్గ్యుమెంట్, నేను చాలా స్లో చెప్తున్నా. వేరే విధంగా డెసిషన్ తీసుకో అని చెప్పి, అది తను ఎందుకు తీసుకుంటుంది, తన టీం ఏ విధంగా గెలుస్తుందో ఆ విధంగా చూసి డెసిషన్ తీసుకుంది లాజికల్గా. సోనియా రూల్స్ ఫాలో అవ్వాలి కదా, మీ వాడు ఫాలో అవ్వలేదు, లోపలికి రమ్మన్న నా ఇష్టం అంటే ఎట్లా అంది. యష్మి ఏమో బెలూన్స్ వేస్తా అన్నావు, నువ్వు ఎందుకు వేయలేదు, సో నువ్వు ఒక చీటర్వి, సంచాలకుగా నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు, నువ్వు చీటర్వి అని చెప్పి ఆవిడ కూడా గట్టిగా అరిచింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడింది. అబ్బాయి వదిలేసే సంచాలక డెసిషన్ ఫైనల్ అందని చెప్పాను. యష్మి లోపలికి వేయకుండా నువ్వు ఎందుకు ఎంచున్నావు అన్నది నా పాయింట్. చాలాసార్లు అంటే నేను అది చూడాలి, నేను ఇది చూడాలి, కాళ్ళు బయటకు వస్తాను చూడాలి, అది చూడాలంటే మళ్ళీ అలాంటప్పుడు నువ్వు నీ లోపలికి వెయ్యను అని దాని మీద ఏదో ఒక డెసిషన్ చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు చాలాసేపు నుంచోనే ఉన్నావు, పాటలు పాడుకుంటున్నావా అని చెప్పి తినేదో అందనమాట. అంటే నేనేమి పాటలు పాడుకోవట్లేదు, సో అంటే నువ్వు అన్నీ చూడాలి, నువ్వు అవద్దు అంటే నువ్వు వేరేది చూడాలి, అంటే ఇది కాదు అంటే ఇంకోటి చూడాలి అని చెప్పి. సోనియా అక్కడ స్టిక్స్ కూడా లేవు కదా ఏదో చెప్తుంటే, నువ్వు చెప్పావు నేను లోపలికి వేస్తానని చెప్పి, నువ్వు ఎందుకు వేయలేదు అంటే నేను అదే ఏం చెప్పిందంట, నేను చెప్పలేదు, నేను ఏది చెప్పలేదు అంది, నేను అది చెప్పలేదు, నేను ఇది చెప్పలేదు అంటే నువ్వు స్మార్ట్గా ఆడావా అంటే ఏ డెసిషన్ నీకు ఫేవర్గా వస్తే ఇవి చెప్పడం రాలేదు, కానీ ఏ డెసిషన్ నీకు ఫేవర్గా వస్తే ఆ డెసిషన్ తీసుకుందని. అంటే నేను బెలూన్స్ లోపలికి వేస్తానని చెప్పలేదు, బయట ఉన్నవి కౌంట్ చేస్తానని చెప్పలేదు, నేను ఏది చెప్పలేదు అని అంది ఇవిడ. స్మార్ట్గా ఆడావు, ఏదైనా ఒక్కదానికి నువ్వు స్టిక్ ఆన్ అయి ఉండాల్సింది, నువ్వు అయ్యి ఉండలేవంటే నేను అరుస్తూనే ఉన్నా, నువ్వు బెలూన్స్ ఇలా ఉంటే నువ్వు ఇలాగే నుంచొని ఉన్నావు, అందరూ అరిస్తే అప్పుడు చేసావు, మరికంటే వీళ్ళందరూ వేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ వేస్తాను కానీ వీళ్ళ తర్వాత అందరూ వేసిన తర్వాత అప్పుడు వేసింది అనమాట. నువ్వు చెయ్యాలంటే చేయొచ్చు కానీ నువ్వు చేయలేదు, సో నీకు కావాల్సిన విన్నాన్ని డిక్లేర్ చేసుకున్నావు అన్నారు. సో ఇది జరిగిందనమాట. కావాలని తను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏది అడ్వాంటేజ్గా ఉంటుందో అదే చేసినట్టు అనిపించింది. బట్ డెసిషన్ ఏదైతే ఇచ్చిందో 2-3 మిస్టేక్స్ ఉన్నాయి. సో 2-3 చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ గేమ్ని అర్థం చేసుకోలేకపోయింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థం చేసుకోలేకపోయింది. మేబీ అదొక స్ట్రాటజీ ఉండొచ్చు తన టీంని గెలిపించడానికి. ఎండ్ డెసిషన్ ఏదైతే ఇచ్చిందో దానికి ఇంకా మనం అగ్రీ చేయాల్సింది. ఎందుకంటే మేజర్ ప్రాబ్లం ఏమైందంటే అబ్బాయి బయటికి వెళ్ళి ఆడటం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బయటికి వెళ్ళి ఆడటం, అది దాన్ని ఒక స్ట్రాటజీగా వాడటం, కావాలని వాడటం. సో అబ్బాయికి ఇన్ని తెలుసు కాబట్టి అది కూడా తెలుసుకోవాల్సింది. లేదంటే ఈ స్ట్రాటజీని ముందే సంచాలకుతో డిస్కస్ చేయాల్సింది, నేను అలా బయటికి వెళ్ళి ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పి. చేయలే, ఎందుకంటే సోనియా అగ్రీ చేయదని తెలుసు, అందుకనే చేయలేదు. దాన్ని వాడిన తర్వాత ఆవిడ చెప్పిన తర్వాతైనా లోపల ఉండి ఆడాల్సింది. అబ్బాయి బయటకు వచ్చి ఆడటం, దాంతోపాటు మామూలుగా బయటకు రావడం కాదు, బయటకు వచ్చి ఆడాడు కాబట్టి అదొక డెసిషన్గా దాన్ని ఒక క్లాజ్గా తీసుకుని దాన్ని ఒక పాయింట్గా తీసుకొని ఫేవర్ వేరే వాళ్ళకి ఇవ్వటంలో అంత తప్పులేదు. బట్ బేసిక్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయంటే బిగ్ బాస్ ఆ 2 రూల్స్ని కాంట్రడిక్ట్ చేసుకుంటే ఇచ్చాడు కాబట్టి చెప్పలేదు. సో ఇందులో సోనియాని మరీ దారుణంగా తప్పుబెట్టి తిట్టేసి, అంటే జనరల్గా మన సైకాలజీ ప్రకారం మనకి తను నచ్చదు కాబట్టి ఏం చేసినా తప్పే అన్న పాయింట్లో వెళ్ళటం మాత్రం రాంగే. సో బట్ తనవి మిస్టేక్స్ ఉన్నాయి, లేవని చెప్పను. పాజ్ చేయాల్సిన చోట తను ఖచ్చితంగా పాజ్ చేయాలి, అక్కడ చేయలేదు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ కూడా నాకు అర్థమైంది ఏంటంటే సీతకి చెప్పారు నువ్వు గేమ్ని మధ్యలో పాజ్ చేయకూడదని. నేను కూడా నిన్న మొన్న రివ్యూలో చెప్పాను, టాస్క్లు జరుగుతున్నప్పుడు ఇల్లేంది ఆ ప్రేరణ దానిలో చెప్పాను, ఇల్లేంది పద్దాగా పాజ్ చేసి ఆడతారు, అసలు అలా ఆడితే ఇంకా వాళ్ళు ఎనర్జీ రీగెయిన్ చేసుకుంటారు కదా, ఇందులో ఇంకా వాళ్ళ స్ట్రెంత్ ఏం బయటపడిద్ది అని చెప్పి. సో అలాగే ఇప్పుడు సీతకి చెప్పారు కాబట్టి గేమ్ మధ్యలో ఆపడానికి వీల్లేదని చెప్పి తను కూడా ఆపకూడదు అనుకుంది. కానీ మరి స్టిక్లు ఇరిగిపోయినాయి, ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. యాక్చువల్గా బయటకు వచ్చిన ప్రతిసారి ఆవిడ ఆపి మళ్ళీ ఆయన లోపల పంపించి మళ్ళీ ఆడిపించాలి. సో అది అనమాట రూల్, అక్కడ ఫెయిల్ అయింది. బట్ ఓవరాల్గా డెసిషన్ కరెక్ట్గానే ఇచ్చింది అని అనుకుంటున్నాను. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అబ్బాయి ఆడిన విధానానికి కరెక్ట్గానే ఇచ్చిందని నేను అనుకుంటున్నా. మీరే అనుకున్నారు కామెంట్ చేయండి. ఇది కాక 2-3 పాయింట్లు చెప్తాను. ఒకటి ఏంటంటే మనకంటే యష్మి నక్ చేసుకోవటం, దానికి యష్మి ఫీల్ అవటం, నేను వద్దని చెప్తున్నా సార్ వస్తున్నారు, నాకు డిస్కంఫర్ట్గా ఉందని తను రైస్ చేసింది. యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఇష్యూ, మార్నింగ్ ప్రోమో అనాలిసిస్లో కూడా చెప్పాను. వీకెండ్లో నాగార్జున గారు దీన్ని రైస్ చేస్తారు, ఆయన హగ్గులు వరద కూడా ఆగట్లేదు. మీరు చాలామంది అనొచ్చు మా ఓడి హగ్గులు మిగతా హగ్గులు, నేను అందరూ హగ్స్ కోసం చెప్తున్నాను. ఈ సీజన్లో ఏమవుతుందంటే అక్కడ హగ్గుకి నీడ్ లేని చోట వీళ్ళు సృష్టించుకుంటున్నారు. అది చాలా ఇంత సీజన్లో అవ్వలేదా అయినాయి. ఎక్కడైతే అవి అన్యాచురల్గా ఉంటాయో అక్కడ ఆడియన్స్కి చిరాకు వస్తుంది, ఎందుకు ఇది అని చెప్పి. ఇందాక కూడా మనకంటే అక్కడ మాట్లాడుతూ వెళ్ళి నాకు ఐ నీడ్ హగ్రా అని చెప్పి సీతకు ఒకసారి, విష్ణుప్రియకి ఒకసారి ఇచ్చాడు. నిఖిల్ దాన్ని క్రిటిసైజ్ కూడా చేస్తాడు.
సో అది కొంచెం ఆయన లిమిట్ చేసుకోవాలి. ఈ విషయం నాగార్జున గారు చెప్తారనుకుంటున్నాను. సో చూద్దాం. ముఖ్యంగా ఇది కామెడీగా ఇచ్చిన ఓకే, కానీ తన డిస్కంఫర్ట్ ఫీల్ అయింది మాత్రం అది ఖచ్చితంగా రైస్ చేస్తారనుకుంటున్నా. సో అదొకటి ఉంది. 2 ఫ్లట్టింగ్ కోసం జరుగుతుంది. సీతకి ఏంటంటే నిఖిల్ ఎక్కువ ఫ్లట్ చేస్తున్నాడు, అది బయటికి రాంగ్ వెళ్తుందని కాదు, కానీ తనకు క్లారిటీ కావాలి, ఇదేంటి కంటిన్యూ అవుతుందా ఏది అని చెప్పి ఆ క్లారిటీ కోసం నిఖిల్ని అడిగింది. ఇది కూడా నేను ప్రోమో దాంట్లో లైవ్ చూసి క్లియర్గా చెప్పాను ఎక్స్ప్లెనేషన్. సో నిఖిల్ ఏం చెప్పాడంటే ఏమీ లేదు, అలాంటిది ఏమి లేదు, నేను అందరితో ఎలా ఉంటాను అలా ఉన్నా, నీ మూడ్ని లైట్ చేయడం కోసం నేను ఏదైనా చేశాను చెప్తే అలా ఏం లేదు, అలాంటివి పెట్టుకోవద్దని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. సో బయటికి కూడా అలా ఏం రాలా వీళ్ళ మీద. సో వీళ్ళే కొద్దిగా ఓవర్గా ఫీల్ అయ్యారనమాట. సో ఇది ఓవరాల్గా ఎపిసోడ్. అంతకన్నా ఇంకేం లేదు అందులో పాయింట్స్. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో లాజిక్స్ ఎన్ని ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.